Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి వీడియోలో మనము C++ లాంగ్వేజ్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ ఏమంటే C++ లాంగ్వేజ్ గురించే ఉంటాయి అన్నమాట. సి యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ C++ అన్నమాట. మీరు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను సి లాంగ్వేజ్ మొత్తం చెప్పాను అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక ఫస్ట్ యూనిటే చెప్పాను. నేను ఈ యొక్క C++ లాంగ్వేజ్ అనేది అయిపోయిన తర్వాత మిగతా 4 యూనిట్స్ అనేది చెప్తాను. అండ్ వీటికి సంబంధించి మీకు ఏ నోట్స్ కావాలన్నా కానీ నేను టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది మీరు ఫాలో అయితే కనుక ప్రతి అప్డేట్స్ అనేవి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మీరు తీసుకోగలుగుతారు. సో ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు C++, డిఫరెన్సెస్ బిట్వీన్ C అండ్ C++, ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ, డిసడ్వాంటేజ్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రోగ్రామింగ్, కాన్సెప్ట్ ఆఫ్ ఊప్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఊప్స్, స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామ్, హెడర్ ఫైల్స్ అండ్ లైబ్రరీస్. ఇవి మనము ఒక యూనిట్ 1లో మొత్తం నేర్చుకునే టాపిక్స్ అనమాట, మనం చదువుకోవాల్సిన టాపిక్స్. వీటిల్లో మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు C++. ఆ ఇంట్రడక్షన్లోనే ఎవల్యూషన్ కూడా చెప్పుకుందాము. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాము బ్రీఫ్గా. ఇంట్రడక్షన్ టు C++. C++ లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఇంట్రడక్షన్ ఏంటి, అసలు ఎవరు డెవలప్ చేశారు, అసలు ఎక్కడ చేశారు, వేటి ప్లాట్ఫామ్స్ అదే చేశారు అనేది ఇక్కడ మనము నేర్చుకుందాము. ద C++ ప్రోగ్రామింగ్ వాజ్ డెవలప్డ్ బై B. James Stromsø in the year of 1979 at AT&T Bell Labs in New Jersey, USA. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది USAలో ఉన్న న్యూ జెర్సీ AT&T బెల్ ల్యాబ్స్లో 1979లో B.J. Stromsø ద్వారా డెవలప్ అయిందంట. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది B.J. Stromsø 1979లో న్యూ జెర్సీ USAలో AT&T బెల్ ల్యాబ్స్లో డెవలప్ చేశారు. ఎవరు చేశారు? B.J. Stromsø. ఇన్ C++ రన్స్ ఆన్ వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్. C++ అనేది వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద రన్ అవుతుంది, మీన్స్ వర్క్ అవుతుంది అన్నమాట. అలాంటి ప్లాట్ఫామ్స్ ఏవేంటి అంటే విండోస్, Mac.OS అండ్ వేరియస్ వర్షన్ ఆఫ్ యూనిక్స్. సో ఇంట్రడక్షన్ టు C++ అనేది మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే కనుక ద C++ ప్రోగ్రామింగ్ వాజ్ డెవలప్డ్ బై B. James Stromsø in the year of 1979 at AT&T Bell Labs in New Jersey, USA. In C++ runs on variety of platforms such as Windows, Mac.OS and various version of Unix. సో ఇది మనకి ఇంట్రడక్షన్. సో C++ అనేది ఇంట్రడక్షన్ అయిపోయింది. C++ అనేది ఎలా ఎవాల్యుయేట్ చేశారు, వేటి దగ్గర నుంచి ఎవాల్యుయేట్ చేశారు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఇప్పుడు దీన్ని డెవలప్ చేసింది ఎవరు? B. James Stromsø కదా. సో ఈయన ఏం చేశాడు అంటే B. James యాడెడ్ ద న్యూ ఫీచర్స్ టేకింగ్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ కాల్డ్ Simula67 త్రో ద C లాంగ్వేజ్ టు ఎన్హాన్స్ ఇట్. B. James అనే అతను Simula67 దగ్గర నుంచి న్యూ ఫీచర్స్ అండ్ లాంగ్వేజెస్ని B. James అనే అతను యాడ్ చేశాడు C లాంగ్వేజ్కి. C లాంగ్వేజ్ యాడ్ చేసి Simula67 దగ్గర ఉన్న ఫీచర్స్ని B. James అనేవాడు యాడ్ చేశాడు. అప్పుడు C లాంగ్వేజ్ని ఎన్హాన్స్ చేస్తే మనకి C++ అనేది వచ్చిందనమాట. టు పర్ఫార్మ్ అండ్ ఒరిజినల్లీ నేమ్డ్ ఇట్ యాజ్ C విత్ క్లాసెస్. ఒక పర్ఫార్మెన్స్ అనేది జరిగిన తర్వాత దాన్నే C విత్ క్లాసెస్ అని చెప్పుకున్నాము. బట్ లేటర్ యాడెడ్ సమ్ ఫీచర్స్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ కాల్డ్ ALGOL 68. ఎప్పుడైతే B. James అతను Simula67 దగ్గర ఫీచర్స్ అనేవి C లాంగ్వేజ్కి యాడ్ చేశాడో అప్పుడు ఎన్హాన్స్ అయిన తర్వాత అది C విత్ క్లాసెస్గా మారింది. ఆ C విత్ క్లాసెస్
తరువాత ఆల్గోల్ 68 ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని సి విత్ క్లాసెస్కి ఆ యొక్క ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసినప్పుడు అది సి విత్ క్లాసెస్కి ఎన్హాన్స్ చేసినప్పుడు ఈ యొక్క ఆల్గోల్ 68 యొక్క ఫీచర్స్ని తీసుకుని సి విత్ క్లాసెస్ అన్నప్పుడు అప్పుడు మనకి లేటర్గా C++ అనేది ఫామ్ అయిందన్నమాట. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ C++ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1983. 1983లో C++గా నిరూపించబడింది. The name of the C++ is through has the C post increment operator ++. C++కి ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తాము, అదే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. దాన్నే ఇక్కడ చూపించిన విధంగా ++తో ఇండికేట్ చేస్తాము. The C++ is a superset of C, hence any legal C program can be executed in C++. ఎటువంటి లీగల్ C ప్రోగ్రామ్ అనేది C++లో ఎగ్జిక్యూట్ అవుతుంది. The C++ is a superset of C, hence any legal C program can be executed in C++. C++ అనేది C యొక్క సూపర్ సెట్. అలాంటప్పుడు ఏ ఒక్క C ప్రోగ్రామ్ అయినా కానీ C++లో ఎగ్జిక్యూట్ అవుతుందని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏదైతే ప్రాసెస్ మనం చెప్పామో అది నేను ఇక్కడ డయాగ్రామాటిక్లో చూపించాను. ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది తీసుకొని సిమ్యులా 67 దగ్గర ఒక ఫీచర్స్ అనేవి సి లాంగ్వేజ్కి యాడ్ చేసినప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసేసి మనకి సి విత్ క్లాసెస్గా వచ్చింది. అదే సి విత్ క్లాసెస్ అనేది ఆల్గోల్ 68 అనే లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ని సి విత్ క్లాసెస్కి యాడ్ చేస్తే ఫైనల్గా 1983లో C++ అనేది డివైడ్ అయిందనమాట. ఈ యొక్క మెయిన్ ఇక్కడ ఏదైతే మనం మ్యాటర్ చెప్పుకున్నామో అదంతా ఈ యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో నేను చూపించాను అనమాట. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్ని మనము సిమ్యులా 67 యొక్క ఫీచర్స్ని యాడ్ చేసుకొని సి విత్ క్లాసెస్గా డివైడ్ చేసుకున్నాము. ఈ సి విత్ క్లాసెస్ అనేవి ఆల్గోల్ 68 దగ్గర ఫీచర్స్ని తీసుకొని ఫైనల్గా 1983లో C++గా మనకి వచ్చిందనమాట. సో ఇది మనకి C++ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఎవల్యూషన్ అన్నమాట. సో బీజే స్ట్రామ్సప్ అనే అతను AT&T న్యూజెర్సీ USA లో 1979లో సి లాంగ్వేజ్ని కనిపెట్టాడు. సి లాంగ్వేజ్ అనేది వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ రన్ అవుతుంది. ఆ వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏంటి? విండోస్, Mac.os అండ్ వేరియస్ వర్షన్ ఆఫ్ యూనిక్స్. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ C++ ఏంటి? బీజే స్ట్రామ్సప్ అనే అతను సి లాంగ్వేజ్ ఉంటుంది కదా, సి లాంగ్వేజ్ని సిమ్యులా 67 యొక్క ఫీచర్స్తో సి విత్ క్లాసెస్ అనేది ఒక ప్రాసెస్ని ఎన్హాన్స్ చేసి సి విత్ క్లాసెస్ లాగా చేశాడనమాట. ఆ సి విత్ క్లాసెస్ అనేవి ఆల్గోల్ 68 యొక్క ఫీచర్స్ని తీసుకొని అప్పుడు అది ఎలా రీనేమ్ అవుతుంది? C++గా ఎప్పుడు రీనేమ్ చేశారు? 1983లో రీనేమ్ చేశారనమాట. ఇది మనకి ఫైనల్గా ఇంట్రడక్షన్ అండ్ ఎవల్యూషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ప్రతిదీ సాల్వ్ చేస్తాను. అండ్ నేను చెప్పే పద్ధతిలో కనుక ఏమన్నా మీకు మిస్టేక్ అనిపిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అండ్ అలాగే నా వీడియోస్ చూస్తూ అండ్ మీకు కొంచెమన్నా ఇంపార్టెంట్ అండ్ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ యొక్క మెటీరియల్ అనేది కావాలి అంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫాలో అవుతే ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుందన్నమాట. ఆల్రెడీ నేను సి లాంగ్వేజ్కి సంబంధించిన మెటీరియల్ పోస్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్కి సంబంధించి ఫస్ట్ యూనిట్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ నేను C++ అయిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను.
Stay tuned for more updates. Thank you.